నమస్తే. పటేల్ పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్ రద్దు చేస్తే వీఆర్ఓల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది. ధరణిలో ఏం జరిగింది? ప్రస్తుతం వీఆర్ఓలను ఎవరైతే రద్దు చేసినటువంటి ఆ వీఆర్ఓలకు సంబంధించి సీనియారిటీ ప్రాతిపదికన వాళ్ళకు వచ్చేటువంటి పదోన్నతులు ఏంటి, వాళ్ళని ఏఎస్ అంటే మిగతా క్యాడర్లో కలిపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రెవెన్యూ మాసపత్రిక ఎడిటర్ లచ్చిరెడ్డి ఉన్నారు. లచ్చిరెడ్డి నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ వీఆర్ఓల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిండు కేసీఆర్. వాళ్ళను మిగతా దాంట్లో అడ్జస్ట్ చేస్తున్నాడు. ఎట్లా వాళ్ళ సీనియారిటీ ఎట్లా, వాళ్ళ పదోన్నతులు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఉందో, వీఆర్ఓలని జియో నెంబర్ 121 ప్రకారం వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తూ ఒక ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. దాని ద్వారా అనేక శాఖలకి బదిలీ చేస్తూ కలెక్టర్లు ఇవ్వటం జరిగింది ఉత్తర్వులు. ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలు ఏంటంటే, ఫస్ట్ ఎక్కడైతే వేరే డిపార్ట్మెంట్లకు అలాట్ చేశారో అక్కడ పోయి జాయిన్ కావడానికి పోతుంటే అక్కడ వేకెన్సీసే లేవు. ఫస్ట్ సమస్య ఏంటంటే వేకెన్సీస్ లేవు. రెండో సమస్య ఏంటంటే, ఈ పోస్టులు మేము ఆల్రెడీగా టీఎస్పీఎస్సికి పంపించినాం, ఈ పోస్టులలో జాయిన్ కమ్మని అంటున్నారు, జాయిన్ చేసుకుంటున్నాం అని చెప్పడం జరుగుతుంది. అసలు ప్రభుత్వం కనీసంగా 23 నెలల తర్వాత ఇప్పుడు జియో ఇచ్చి ఆగమేఘాల మీద సర్వీసు రూల్స్ ఫ్రేమ్ చేయకుండా వాళ్ళని జియో నెంబర్ 24 ప్రకారం ఏదైతే సర్ప్లస్ రెవెన్యూలో సర్ప్లస్ ఉద్యోగులు ఉన్నారని చెప్తూ దాని రిఫరెన్స్ను వాడుతూ వీఆర్ఓలని తీసుకొని వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, రెవెన్యూలో సర్ప్లస్ ఉద్యోగాలు ఉన్నాయా అని మనం ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే, సర్ప్లస్ ఉద్యోగాలు కాదు, ఆల్రెడీగా మనం గతంలోనే టీఎస్పీఎస్సికి గ్రూప్ 4 ద్వారా 8,000 పైగా జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు మరియు ఆఫీస్ సబార్డినేట్స్ పోస్టులని పంపించడం జరిగింది. ఇప్పుడు చూస్తే ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారం చూస్తే సర్ప్లస్ ఉన్నారు కాబట్టి పంపుతున్నాం అంటుంది. అసలు ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులోనే ఇతను అలొకేషన్ చేస్తే ఏ సర్వీస్ ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు ఇంకా అత్యంతగా మనం చూడాల్సిన దారుణమైన విషయం ఏంటంటే, వీళ్ళందరినీ కూడా లాటరీ పద్ధతిలో తీసి డిపార్ట్మెంట్లకు అలాట్ చేయడం జరిగింది. ఏ ఉద్యోగమైనా లాటరీ పద్ధతిలో జరగదు. ఆప్షన్స్ కావచ్చు, తర్వాత తన సీనియారిటీని కావచ్చు, ప్రాతిపదికన తీసుకొని వారు ఇచ్చిన ఆప్షన్ని బట్టి అలాట్ చేయటం జరుగుతుంది. మీకు తెలుసు, గతంలో 317 జియో స్థానికతని నిర్ధారిస్తూ సీనియారిటీ ప్రకారం అలాట్ చేయటం జరిగింది. కానీ ఇప్పుడు ఎవరి సీనియారిటీని ప్రాతిపదిక తీసుకోకుండా డైరెక్ట్గా ఏపీపీఎస్సీ నుంచి రిక్రూట్ అయిన వీఆర్ఓలు కావచ్చు, డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏల నుంచి ప్రమోషన్ పొంది వీఆర్ఓలు అయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అదే డిపార్ట్మెంట్లో వీఆర్ఓలుగా ఉండి 30-20 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్కి ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని వివిధ శాఖల్లోకి జూనియర్ అసిస్టెంట్లుగా అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా గమనించాల్సింది ఏంటంటే, 5,000 పైచులకు ఉన్న వీఆర్ఓలని వివిధ శాఖల్లోకి పంపించి ఆ పోస్టులన్నీ ఎక్కడి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన టీఎస్పీఎస్సికి గ్రూప్ 4 కోసం పంపించిన వేకెన్సీసు. దీనివల్ల ఏమవుతుంది? నిరుద్యోగులకి 5,000 పోస్టులు పోయినట్టే. కనీసం ప్రభుత్వము సూపర్ నెమోరీ పోస్టులు క్రియేట్ చేసి కూడా అక్కడ అలాట్ చేయలేదు. దీనివల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. అదే కాకుండా 7,039 వీఆర్ఓ పోస్టులు రద్దు చేసింది. దానికి ఆల్టర్నేటివ్గా వీఆర్ఓ పోస్టులకి ఆల్టర్నేటివ్గా ఎక్కడా కూడా ఒక పోస్టును కూడా కొత్త పోస్ట్ని క్రియేట్ చేయలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. మరి వాళ్ళు చేసే 54 విధుల్లో భూ సంబంధిత విధులు ఒకటి.
మిగిలిన 53 విధులు చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ విధులు ఎవరికి చేయాలో కూడా ఆ జీవోలో కానీ ఆ రూల్స్ కానీ గైడ్లైన్స్లు కానీ లేవు. ఇప్పుడు విఆర్ఓలను పూర్తిగా ఆ వ్యవస్థను అంటే రద్దు చేసి మిగతా డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు కదా, మరి ఇప్పుడు ఊర్లలో జరిగేటువంటి ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చేసేటువంటి విధులు అవి ఎవరు చేయాలి? పంచాయతీ సెక్రటరీ ఒక్కడే ఉంటాడు కదా. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలని దృష్టికి వీళ్ళని చాలా ఆ వ్యవస్థ చాలా చెడిపోయింది, చెడ్డది అని సీఎం గారే పలు సందర్భాలు వివరించిన మనం చూసినాం. డైరెక్ట్గా అన్నాడు. పబ్లిక్లో కూడా అట్లనే నెగిటివ్ని బాగా పెంచినారు. సరే, ఒక వ్యవస్థ మీద ఒక విపరీతమైన నెగిటివ్ వచ్చినప్పుడు దాన్ని మన వ్యవస్థ రద్దు చేసినా కూడా ఇప్పుడు వీళ్ళందరికీ కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను వివిధ శాఖల్లో ఇచ్చారు. ఒక ఉద్యోగిగా 30-20 సంవత్సరాలు చేసిన తర్వాత వ్యవస్థ అన్న తర్వాత అనేక తప్పులు ఉంటాయి. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. అందరూ వ్యవస్థలో చెడ్డోళ్ళు ఉండరు. కానీ ఇప్పుడు వ్యవస్థ మొత్తం మీద చెడ్డ పేరేసి పంపిస్తున్నప్పుడు వివిధ శాఖల్లోకి పోయినప్పుడు తానని ఎలా చూస్తారనేది మనం ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్. మనం చేస్తున్న ఉద్యోగం మనం ఎక్కడ చేస్తున్నాం అనే ఒక ఆత్మగౌరవం చాలా దెబ్బతింటుంది, ఈగో అవుతుంది. ఇక్కడ అది జరుగుతుంది. ఎందుకంటే వివిధ శాఖల్లోకి పోయినప్పుడు నువ్వు ఆఫీసు వర్క్ కోసం జూనియర్ అసిస్టెంట్గా నియమించి వివిధ శాఖల్లో వేసినప్పుడు అదేవిధంగా రెవెన్యూ శాఖలను అదే ఖాళీలు ఉన్న వాటిల్లో ఆఫీసు స్టాఫ్గా జూనియర్ అసిస్టెంట్గా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చాలా అవసరం ఉంది. ప్రజలకి గ్రామం నుంచి మండలానికి అనుసంధానంగా ఉన్న ఒక వ్యవస్థని రద్దు చేసినప్పుడు ఎక్కడన్నా కానీ ఒక వ్యవస్థను రద్దు చేసినప్పుడు తిరిగి ఆల్టర్నేటివ్ వ్యవస్థను తీసుకురావాలి. కానీ ఇక్కడ జరగలేదు. రేపు ఇబ్బందులు పడేది ఎవరు? ప్రజలే, రైతులు ఇబ్బంది పడేది. ఎందుకంటే కొంత వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నాయని సరిచేసుకోకుండా వీళ్ళని తీసేయటం వల్ల నష్టం ప్రజలకు జరుగుతుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ వ్యవస్థ మీరు గమనించాలి. మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా సేమ్ సిచ్యువేషన్, అన్ని శాఖలకు అన్ని అధికారులకి అధికారాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మనం వివిధ సందర్భాల్లో భూరికాళ్ల ప్రక్షాళన నుంచి పెట్టుకుంటే అదేవిధంగా ధరణి వచ్చేంత వరకు ఈ రికార్డునంతా కూడా అప్డేషన్ చేసింది ఇక్కడ ఇప్పుడు విఆర్ఓలు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది మొత్తం కలిసి చేసింది. ఇప్పుడు పక్క రాష్ట్రంలో సిస్టమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఎట్లుందో అక్కడ అంతే నడుస్తుంది. అంటే కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణలో మొదటగా నష్టపోయింది రెవెన్యూ డిపార్ట్మెంటు. అంటే ఎంత అత్యంత దారుణమైన విషయం అంటే మన తెలంగాణ తెచ్చుకుంది మనని మన డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసుకోవడానికా అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే 5,000 మంది విఆర్ఓలు వివిధ శాఖల్లోకి జూనియర్ అసిస్టెంట్లుగా బదిలీ అయినారు. అక్కడ పోయి జాయిన్ అయ్యారు చాలామంది కూడా. నాకు మిత్రులు ఫోన్లు చేస్తున్నారు, వేరే శాఖల నుంచి నాకు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకి డౌట్లు వచ్చి, అన్న మా దగ్గర 3 పోస్టులు ఉంటే 10 మందిని అలాట్ చేసినారు, 3 తీసుకున్నాం, మిగతా 7 పరిస్థితి ఏందని అడిగితే అక్కడ 7 సీనియర్ అసిస్టెంట్ పోస్టులని డిగ్రేడ్ చేస్తున్నాము, మీరు జూనియర్ అసిస్టెంట్లుగా తీసుకోండి అని చెప్తున్నారట. సీనియర్ అసిస్టెంట్ పోస్టులని డిగ్రేడ్ చేస్తూ జూనియర్ అసిస్టెంట్ పోస్టులలో వాళ్ళని తీసుకోండి, ఆ పోస్టులని డిగ్రేడ్ చేస్తున్నాం అని చెప్తున్నారట. అసలు ఉన్న పోస్టులని మనం ప్రమోషన్ ఇవ్వాలంటే సీనియర్ అసిస్టెంట్ పోస్టులని అక్కడ ఉన్న మదర్ డిపార్ట్మెంటు జూనియర్ అసిస్టెంట్ రావాలంటే కింది స్థాయిలో ఉన్నవాడు జూనియర్ అసిస్టెంట్ రావాలంటే ఆగిపోయింది. జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్కి పోవాలంటే ఆ సీనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా లేకుండా ఫిల్ చేస్తున్నారు. కనీసం ఒక్కటి కూడా మినిమం గైడ్లైన్స్ పాటించకుండా సర్వీస్ అవార్డినెన్స్ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి జాయిన్ అయితే సర్వీసు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, డైరెక్ట్ రిక్రూట్ అయితే
ఆయన సర్వీసు డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈయన జరిగేది బదిలీనా, ట్రాన్స్ఫరా, లేకపోతే ఈయనని తీసుకొచ్చి వేరే డిపార్ట్మెంట్లో కలుపుతున్నారా? అక్కడ సీనియారిటీ చెప్పకుండా ఇక్కడ ఏదైతే వేకెన్సీలు, ఇప్పుడు ఏదైనా ఒక సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఒక సీనియారిటీ ప్రకారం ఒక లిస్ట్ తయారు చేసి ఒక వేకెన్సీస్ ఉన్నప్పుడు ఆ వేకెన్సీస్ని మనం సపరేట్ చేస్తాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్, ప్రమోట్ అని. డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన పోస్టులన్నిటి కూడా ఒక గైడ్లైన్స్ ఉంటాయి డేటాబేస్. ఇప్పుడు ఇక్కడ జరుగుతుందంతా కూడా ఒక ప్రమోట్, ఒక ఇక్కడ వేరే డిపార్ట్మెంట్లో విఆర్ఓగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇప్పుడు సర్వీస్లోకి వస్తే 0 నుంచి సర్వీస్ మొదలు పెట్టాలి. అంటే ఇంత ముందున్న సర్వీస్ అంతా కూడా 0 అవుతుంది. అసలు దీనివల్ల కొన్ని డిపార్ట్మెంట్లల్లో కార్పొరేషన్లకు కూడా పంపిస్తున్నారు. ఇక కార్పొరేషన్లు అయితే అసలు డిపార్ట్మెంట్లకు సంబంధమే ఉండదు, గవర్నమెంట్కి సంబంధమే ఉండదు. వాళ్ళ అటానమస్ బాడీ ద్వారా వాళ్ళకి శాలరీస్ వస్తుంటాయి. ఇక్కడ చాలా తప్పులు ఏంటంటే ఒక్క ఉన్న వేకెన్సీస్ ఇన్మార్క్ చేయకుండా చాలా శాఖలలో కూడా ఆల్రెడీ టీఎస్పీఎస్సికి పంపించినా కూడా మనకాడ ఎట్లుంటుందంటే డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉంచకుండా అడాక్ ప్రమోషన్స్ కింద వాళ్ళకి ఇస్తూ ఉంటారు. చాలా డిపార్ట్మెంట్లలో అలా జరిగింది, అందుకే వేకెన్సీస్ లేవు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో నుంచి వేరే డిపార్ట్మెంట్ పంపించి అక్కడ వేకెన్సీ లేక కనీసం వేకెన్సీ లేకపోతే జాయిన్ చేసుకోండి, మీరు డిటిఓల శాలరీలు తీసుకోకపోండి అని చెప్పే పరిస్థితికి వచ్చింది. వేరే ఇట్లా ఇతర డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేయడం వల్ల కూడా నిరుద్యోగులకు కూడా నష్టమే కదా. ఇప్పుడు చాలా నష్టం ఎవరికంటే బిగ్ నష్టం, చాలా పెద్ద ఎత్తున నష్టం ఎవరికంటే నిరుద్యోగులకే. అవును, ఎందుకంటే నోటిఫై చేసిన పోస్టులు అవి 5,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి నోటిఫై చేసిన పోస్టులు అవి. ఎక్కడ కూడా సూపర్ నెమరీ చేసిన పోస్టులు కావు. ఇలా అడ్జస్ట్ చేయడం కోసం సూపర్ నెమరీగా జూనియర్ అసిస్టెంట్ క్రియేట్ చేసిన పోస్టులు కావు. టీఎస్పీఎస్సికి 5,000 గ్రూప్ 4 ద్వారా రిక్రూట్ చేయడానికి వివిధ శాఖల నుంచి పంపించిన పోస్టులు అవి. వాళ్ళని తీసుకుపోయి అందులో కలిపినారు. ఆగా మేఘాల మీద ఆ పోస్టులు ఆల్రెడీగా ఉన్నాయి కదా, నోటిఫై చేసి ఉన్నాయి కదా, జాయిన్ చేసుకోమని. దానివల్ల నిరుద్యోగులకి ఒక 5,000 పోస్టులు అక్కడ బ్రేక్ పడుతుంది. 7,000 పోస్టులు ఇక్కడ రద్దయిపోయింది. ఆల్టర్నేట్ పోస్టులు క్రియేట్ కాలే. రిక్రూట్ ఏదో జరగాలి కదా, రద్దు అయిపోతే వ్యవస్థ పోయిన తర్వాత ఇంకొక వ్యవస్థ ఏదో వస్తే కొత్తగా రిక్రూట్ వస్తుంది కదా, ఆ రిక్రూట్ కూడా లేదు. మీకు తెలుసు గతంలో 10 జిల్లాలు ఉండే, ఇప్పుడు ఎన్ని జిల్లాలు? 33 జిల్లాలు, 74 డివిజన్స్, 594 రెవెన్యూ మండలాలు, మళ్ళీ కొత్తగా కూడా మండలాలు ఇచ్చినారు. ఎక్కడ కూడా రెవెన్యూ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది తప్ప ఒక్క పోస్టు కూడా కొత్త పోస్టుని నోటిఫై చేయలే, రిక్రూట్ జరగకపోగా ఈ 5,000 పైతులకున్న విఆర్ఓలను తీసుకుపోయి వేరే శాఖలు కల్పించారు. అదేవిధంగా విఆర్ఏలను కూడా సీఎం గారే అసెంబ్లీలో వాగ్దానం చేసిండు, వాళ్ళకి పే స్కేల్ ఇస్తా అని. వాళ్ళు గత 10 రోజులు మంచి నిర్వాధిక సమ్మెలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుందంటే మొత్తం రెవెన్యూ శాఖ 40,000 మంది ఉద్యోగులు, అందులో ఈ విఆర్ఏ విఆర్ఓలు మెయిన్ ఎక్కువ మంది ఉన్న సిబ్బంది. ఇప్పుడు అలాంటి సిబ్బంది మొత్తం కూడా ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. కనీసం ప్రాథమిక సమాచారం కాదు కదా, ఏ సమాచారం వచ్చే పరిస్థితి లేదు. మండలాలలో అయితే ఇక ఇద్దరు ఆర్ఐలు ఉంటారు, ఒక జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు, ఒక సీనియర్ అసిస్టెంట్ ఉంటాడు, తహసీల్దార్ ఉంటాడు. ఇది అక్కడ మండల వ్యవస్థలో జరిగే సిస్టమ్. ఇప్పుడు ఒక మండలంలో ఎన్ని సర్టిఫికేట్స్ వస్తాయి, ఎన్ని విధులను నిర్వహించాలి, ఒక పక్క రిజిస్ట్రేషన్ కూడా తహసీల్ ఆఫీసులో పెట్టినారు. ఇవన్నీ సమస్యలని అన్ని అధికారాలు కట్ చేసినారు భూముల మీద. మీకు తెలుసు, మనం ధరణి గురించి చాలా సందర్భాలు మాట్లాడినాం. ధరణిలో సమస్యలు వస్తే ఏ అధికారికి అధికారం లేదు సమస్యను పరిష్కరించడానికి, కానీ తెలిసినా కూడా ఆప్షన్స్ వస్తే తప్ప, ఆ ఆప్షన్స్ రావు, ఈ సమస్యలు చేయరు. ఆప్షన్స్ అనేది కేస్ బై కేసు ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు కూడా పట్టా ల్యాండ్ని ప్రొవిటెడ్ ల్యాండ్లు పెట్టినారు. పట్టా ల్యాండ్లు కూడా ప్రొవిటెడ్ ల్యాండ్లు ఎందుకు పెట్టినారు?
ల్యాండ్ ఎక్వేషన్లో ల్యాండ్ పోయిన ఒక్క గుంట పోయినా 2 గుంటల పోయినా అట్లాంటి సందర్భాలు అట్లాంటి ఇష్యూస్ చాలా పెట్టినారు. ఎవరు చేయాలి? అది సుమోటోగా తీసుకొని చేయాలి. అవన్నీ కూడా మీరు గమనించండి. దీనికన్నా ముందు ఇంకొంచెం వెనక్కి పోదాం. ధరణి కన్నా ముందు ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. ఎల్ఆర్ఈపీ ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన జరిగింది. ప్రక్షాళన జరిగినప్పుడు సీఎం గారే అసెంబ్లీలో రెవెన్యూ ఉద్యోగులు బాగా పనిచేసినారు, 1 నెల బోనస్ ఇవ్వాలి అని ఇచ్చినాడు. మీ అందరికీ తెలుసు. 2 నెలలకే యూటర్న్ తీసుకున్నాడు. 2 మంత్స్కి యూటర్న్ తీసుకున్నాడు. తీసుకొని రెవెన్యూ ఉద్యోగులు చాలా అక్రమాలకు పాల్పడుతున్నారు, విఆర్ఓ వ్యవస్థ మొత్తం కూడా ఇదైపోయింది అని ఒక లీడ్ తీసుకొని దాని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదనే అబద్ధం శాఖ మొత్తం మీద వేసేసినాడు. మళ్ళా అదే వేసిన తర్వాత ధరణిని తానే తీసుకొచ్చినారు. ధరణి చాలా బాగుంది. మరి ఇప్పుడు ప్రతిరోజు విఆర్ఓ వ్యవస్థ రద్దయిపోయింది, ధరణి వచ్చింది. 2 సంవత్సరాలు అయింది కదా, విఆర్ఓ వ్యవస్థ లేదు కదా. మరి ఎందుకు సమస్యలు ఉన్నాయి? ఎవరు సృష్టించారు సమస్యలు? ధరణిలో ఎక్కడి నుంచి వచ్చిన సమస్యలు? మరి సమస్యలు వచ్చినప్పుడు దానిని పరిష్కరించడానికి యంత్రాంగం లేకుండా రేపు ఎల్లుండి గ్రామ సదస్సులు పెడతాం, మండల సదస్సులు పెడతాం. ఎవరు పరిష్కరించాలి? మీకు తెలుసు, ఒక ఉద్యోగానికి వచ్చినప్పుడు ట్రైనింగ్ పొంది తన శాఖకి అనుభవం ఉండి పనిచేస్తున్నారు. ఇదే ప్రభుత్వంలో అనుభవాల గురించి రిటైర్ అయినా కూడా వాడుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో దరిదాపుగా 20-30 సంవత్సరాలు శాఖలో పనిచేస్తున్న వ్యక్తులని తీసుకుపోయి వేరే శాఖలో కలిపేసి ఇక్కడ ఏం లేకుండా చేసి అసలు ఏంది ఇది పరిస్థితి? ఒకసారి గమనించండి. మొత్తం పాలసీ రాజకీయ నాయకులు కావచ్చు, ఏదైతే ఈ మంత్రులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రులు కావచ్చు, పాలసీస్ మాత్రమే చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? బ్యూరోక్రాట్స్ చేస్తారు. అధికారులు బ్యూరోక్రాట్స్ చేస్తారు. అరే ఎవరు తీసేయమని, ఈ వ్యవస్థని రద్దు చేయమని ఏ అధికారి రిపోర్ట్ ప్రకారం తీసేసినారు? ఈ వ్యవస్థ బాగలేదని ఏ అధికారి కమిటీ సిఫారసు ప్రకారం చేసినారు? ఒక వ్యవస్థని రద్దు చేయడం అనేది అంత ఈజీయా? తీసేసేటప్పుడు ఒక నివేదిక ఏదన్నా ఉందా? గతంలో ఇదే రెవెన్యూ శాఖ మీద కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను తీసుకొచ్చినారు. అలాంటిది ఏమన్నా ఒక కమిటీని నియమించారా? సరే, ఆ కమిటీ ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చి ఇట్లా తప్పు జరుగుతుంది తీసేయమని ఏమైనా ఇస్తే దానికి ఇది కరెక్టే కావచ్చు అని అనుకోవచ్చు. ఎవరికి వచ్చిన ఆలోచన ఇది? ఎందుకు వ్యవస్థని ఇట్లా నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితికి వస్తుంది? ఇది ఎవరికి రేపటి రోజున ఎవరి దగ్గరికి పోతుంది ఇది? ఇప్పుడు ఎందుకంటే భూములు అనేది రోజు రోజుకు పెరుగుతున్నాయి, వాల్యూస్ పెరుగుతున్నాయి, ఆ గొడవలు పెరుగుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి. తాను అమ్ముకున్నా కూడా మళ్ళా ఇంకా పరిస్థితులు చాలా రకాలుగా ఉన్నాయి. ధరణి విషయానికి వస్తే ధరణిలో చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ధరణి పోర్టల్ పేరుతో అనేక అక్రమాలు జరిగాయి. ఈ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నలో జరిగింది. దీనికి విఆర్ఓలు, తహసీల్దారులు కూడా వంతపాడారు అనేది ఒకటి బయట జరిగే చర్చ. నిజమేనా? ఇప్పుడు ధరణిలో అక్రమాలు జరిగినాయి, ఇంకోటి జరిగినవి అనేది అది ఒక సబ్జెక్టు. ఇప్పుడు ధరణిలో అక్రమాల గురించి మనం మాట్లాడడానికి, ధరణిలో అంత సాఫ్ట్వేర్ కాబట్టి ధరణిలో అక్రమాలు జరగకపోతాం అనేది అది ఏ స్థాయిలో జరుగుతాయి అనేది మనం ఆలోచించుకోవాలి. కింది స్థాయిలో జరుగుతాయా, పై స్థాయిలో జరుగుతాయా, ఎట్లా జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. దాని కొంచెం సాఫ్ట్వేర్ విషయాలకు వస్తే మనం కొంత లోతుగా పోతే దాని గురించి తెలుస్తుంది. రీసెంట్గా మీరు మాట్లాడుతూ ధరణి తప్పులను బయట పెడతాం అన్నారు కదా? లే ధరణి వచ్చిన వ్యవస్థ, ధరణి కన్నా ముందు మీకు తెలియాలి. ధరణి కన్నా ముందు వెబ్ల్యాండ్ అనేది ఉంది. ప్రభుత్వం వచ్చినప్పుడు వెబ్ల్యాండ్ వ్యవస్థ ఒక ఎన్ఐసి ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ ఎల్ఆర్యుపి కూడా మంచి ఫ్రెండ్లీ యూజర్ సాఫ్ట్వేర్ నడుస్తుంది. సడన్గా ఏం జరిగిందో అధికారుల సమన్వయం లోపమో తెలియక ఇది ట్రాక్ మీదకి ధరణిని బయటకు వచ్చింది. ధరణి ఒక సాఫ్ట్వేర్ ప్రైవేట్ సంస్థ నుంచి వచ్చింది.
అప్పుడు జరిగినది ఏంటంటే ఎన్ఐసి ఈ సంస్థకి మధ్యలో వాళ్ళు డాటా ఇవ్వడానికి చాలా వరకు సంశయం ఇచ్చారు. మేము చేస్తాం కదా, మళ్ళా వేరేది అవసరం ఏముందని చాలా రిక్వెస్ట్ చేసినారు. ఆ సందర్భంలో అక్కడ అధికారుల సమన్వయం కూడా ఉంది. నేను ఇప్పటిదాకా చేసిన కదా, ఇప్పుడే వచ్చి ఇంకొక అధికారి వచ్చి నువ్వు ఇది అంటున్నాడని మధ్యలో జరిగింది. ఆ డేటాని డంప్ చేసేటప్పుడు చాలా డేటా కూడా ఎరేజ్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. వాటిని అన్నీ రెక్టిఫై చేసి చాలా చేసి అసలు మళ్ళా డబల్ చేసినారు పని. అప్పుడు చేసిన పనికి మళ్ళా తిరిగి డబుల్ పని చేసినారు. ఇది మేము చెప్తాం మనం. అంటే జరిగిన లోపాలు అది తీసి తిరిగి ఎవరికి వచ్చింది, ఎవరి మీదకి వచ్చింది? సమన్వయ లోపం జరిగిన సాఫ్ట్వేర్లో జరిగిన లోపం ఎవరి మీదకి వచ్చింది? రెవెన్యూ ఉద్యోగుల మీదకి వచ్చింది. దాన్ని ఎవరు ప్రొజెక్ట్ చేయలేదు, ప్రభుత్వానికి ఎవరు ప్రొజెక్ట్ చేయలేదు. చెప్తే ఇద్దరు ఆడ ఏం జరుగుద్దో చెప్పలేదు. అది చెప్తామని చెప్పినాం. జరిగింది తప్పు, ఇక్కడ మా ద్వారా జరగలేదు తప్పు. అంటే ధరణి జరిగింది ఈ కోఆర్డినేషన్లో జరిగిన లోపం. మీరు ఆ జరిగిన లోపాన్ని తిరిగి మా మీదకి పెట్టినారు, మా మీద నెపం పెట్టినారు. ప్రజలు ఏమనుకుంటారు? నిజమే అనుకుంటారు కదా. దానిని మేము ప్రజలకు చెప్తామని చెప్పినాం. జరిగిన తప్పు మాది కాదు అని. ధరణి పోర్టల్ ముందు లేనటువంటి భూ సమస్యలు ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత ఎందుకు వచ్చినాయి? మరి చెప్పేదే, ఇప్పుడు అనుభవం ఉండాలి, ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, దానికి నడిపడానికి ఒక యంత్రాంగం ఉండాలి, దానికి డే టు డే యాక్టివిటీస్ ఉండాలి. ఒక ఇష్యూ వస్తే కేస్ బై కేస్ ఇష్యూ వస్తే పైనుంచి కిందాక మీకు చూడండి, రెవెన్యూ శాఖలో పైనుంచి కిందాక ఎక్కడ అన్ని పోస్టులు ఖాళీలే ఉంటాయి. హైయర్ అథారిటీలో అన్ని పోస్టులు ఖాళీలే ఉంటాయి. సీసీఎల్ఏ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఇక పైన పోస్టులు అన్నీ ఖాళీలు ఉంటాయి. ధరణికి ఒక కమిటీ అంటూ లేదు, ధరణికి డే టు డే యాక్టివిటీస్ లేదు. ధరణిలో ఏదైనా సమస్య వస్తే ఒక సర్క్యులర్ ఇచ్చేవాళ్ళు లేరు, ఒక గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఏదైనా ఒక సమస్య వచ్చిందని ఎమ్మడి పరిష్కరించి ఈ గైడ్లైన్స్ ప్రకారం చేయండి అని చెప్పేవాళ్ళు లేరు. ఆ సాఫ్ట్వేర్కి దీనికి మధ్యలో అనుసంధానం లేదు, కోఆర్డినేషన్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఎవరేం చేయగలుగుతారు దాంట్లో? ధరణి అనేది ఒక ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారు తప్ప, ప్రభుత్వానికి ఒక ఆదాయం తెచ్చే మార్గంగానే చూస్తున్నారు తప్ప సర్వీస్ చేసే ఓరియంటేషన్లు ఎక్కడ కనిపించట్లేదు. ధరణి పోర్టల్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 1000 ఎకరాలు ఆక్రమించింది అనేది ప్రతిపక్షాలు ఆరోపణలు, కొంతమంది రైతులు కూడా చెప్తున్నారు. అది ఆక్రమించిందా ఆక్రమించలేదా అనేది సాఫ్ట్వేర్లో తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం దాన్ని ఎవరు నిర్ధారించలేదు. ఆ సాఫ్ట్వేర్ ఆక్రమించుకోవడానికి అంత ఈజీగా కాదు. కానీ ఎందుకంటే అది ఒక ఆస్పెక్ట్, అది మనం ఇక్కడ సందర్భం కాదు అది. ఎందుకంటే అది లీగల్ ఏదైనా బయటకు వస్తాయి. అట్లా జరిగే సందర్భాలు రాకపోవచ్చు, కానీ 1-2 ఉన్నా కూడా వస్తాయి. ఎవరైనా ఇంటెన్సివ్గా చేసి ఉంటేనా, ఒక కావాలని చేసుకుంటేనా అట్లాంటి సందర్భాలు వస్తాయి. ఇవాళ కాకపోయినా రేపు వస్తుంది. మీకు తెలవదు ఏంటంటే సాఫ్ట్వేర్లో ఇంకా డిజిటలైజ్ వచ్చిన తర్వాత, డిజిటల్ విధానం వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత నువ్వు చిన్న తప్పు చేసినా ఏ రోజుకైనా దాని లింకు మొత్తం బయటకు వస్తుంది. ఎవరు చేసినా లింకు మొత్తం బయటకు వస్తుంది. విఆర్ఓలపై ఎందుకు సీఎం కక్ష కట్టిండు? మరి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తే ఎందుకు విఆర్ఓ ఉద్యోగులు కావచ్చు కోర్టుకి ఎందుకు వెళ్ళిన పరిస్థితి? ఇక్కడ కక్ష కట్టిండు ఇవన్నీ కాకుండా దానికన్నా ముందు పోదాం. అంటే రాష్ట్రం ఏర్పడక ముందు పోదాం. ఉద్యమ సమయంలో మేము రెవెన్యూ శాఖగా పలు సందర్భాల్లో కలిసినప్పుడు తాను మాతో చాలా ఫ్రెండ్లీగా, చాలా మంచిగా మాట్లాడేవాడు. అంటే రెవెన్యూ శాఖ గురించి చాలా మాకు తెలియని విషయాలు కూడా గొప్ప గొప్ప విషయాలు చెప్పేవాడు. మీకు తెలుసు అప్పుడు ఏదంటే అన్ని కుటుంబాలను సకుటుంబ మన ఏదైతే మన కాదు మన అదేమంటారు దాన్ని సమగ్ర కుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వే ఎవరు చేశారు? కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుండి దాన్ని మొత్తం చేసి ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఒక పెద్ద ఎత్తున ఉంది. తనకి డిపార్ట్మెంట్ మీద చాలా అసలు ఎక్స్పెక్టేషన్ కావచ్చు, తర్వాత తాను చెప్పిన విధానం కావచ్చు, కానీ ఎక్కడ అంటే మాట్లాడిన విధానాలు కావచ్చు ఎక్కడ కూడా
ఈ ఈ ఈ నెగిటివిటీస్ మాకు రాలేదు, ఇప్పుడు కూడా ఎక్కడ కనిపించలేదు. ఇది జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఇప్పటికి కూడా మాకు అంతుబట్టంది. ఎందుకంటే ఉద్యమ సమయంలో మేము కోరుకున్న ఏదైతే ఉందో మాట్లాడిన మాటలు మా చెవులు ఇప్పటికీ రింగులు తిరుగుతున్నాయి. ఎందుకు అసలు అప్పుడు ఏం మాట్లాడినారు, ఇప్పుడు ఏం జరుగుతుంది వ్యవస్థలో, అది రెవెన్యూ డిపార్ట్మెంట్నే ఎందుకు? మాతో మాట్లాడిన మాటలు ఒక్కటి కూడా ఆచరణలు లేవు. ఆ శాఖకి మాకు తెలియని ఎంతో ఉన్నత, ఎంతో పెద్దగా మాకు చెప్పడం జరిగింది. ఎంత గొప్ప, చాలా గొప్పగా చెప్పిండు, కానీ అది ఆచరణలో లేదు ఎందుకో. బూరికాళ్ళ ప్రక్షాళనప్పుడు కూడా మీరు చూడండి, చాలా గొప్పగా పొగిడిండు. సార్ ఫైనల్గా చెప్పండి, అంటే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను ఓడిస్తామన్నారు రెవెన్యూ ఉద్యోగులు, ఆ మాట కట్టుబడి ఉంటారా? ఎందుకంటే పూర్తిగా రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేసిండు. అప్పట్లో ఎన్టీ రామారావు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత విఆర్ వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఏకంగా విఆర్ వ్యవస్థను రద్దు చేసిండు. ఇప్పుడు మీరు చెప్పిన ఓడిస్తాం గెలుస్తాం అనేది అది మన చేతిలో ఉంటుంది. అంటే నేనన్నా మాట కాదు, మీరు రీసెంట్గా లే ప్రజల చేతిలో ఉంటుంది, అది మనం మాట్లాడద్దు. మేమనేది ఏంటంటే మా యొక్క భూ పరిపాలన అనేది మీరు ప్రజలకి దూరం జరిగిందని మేము అంటున్నాం. ఎందుకు? తెలంగాణ ప్రభుత్వం ప్రజలకి దగ్గర చేస్తా అన్న భూ పరిపాలనని ప్రజల నుంచి దూరంగా తీసుకొచ్చింది. గతంలో గ్రామాలలోనే పటవారీ పటేల్ వ్యవస్థ ఉండి భూ రికార్డులన్నీ కూడా చేతి రాతతో రాసేవాళ్ళు. కానీ చేతి రాతను తీసేసి డిజిటలైజ్డ్ వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ ఇప్పుడు లేకుండా పోయింది. పహానీలు రాసుడు కానీ అట్లాంటి మాన్యువల్గా రాసుడు కానీ వ్యవస్థ లేకుండా పోయింది. ఇప్పుడు ఒక సామాన్యుడికి ఒక సమస్య వస్తే తాను ఎక్కడికి పోవాలి అంటే ఒక సివిల్ కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు అంటే మండల స్థాయి కూడా దాటిపోయింది. ఒకప్పుడు గ్రామ స్థాయిలో ఉండేది, తర్వాత మండల స్థాయికి వచ్చింది. ఇప్పుడు మండల స్థాయి దాటి జిల్లా కోర్టులకు పోయింది. అంటే భూ పరిపాలనలో భూమి ఉన్నంతకాలం సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్యలు అనేది ప్రజల దగ్గరికి పరిష్కారానికి వెళ్ళాల్సింది దూరంగా వెళ్ళింది, ప్రజలకి చాలా దూరం అయిపోయింది. ఆ సమస్యలని పరిష్కరించే వ్యవస్థ లేకుండా పోయింది. అందరికీ అధికారాలు లేకుండా పోయినాయి. ఎవరికి అధికారాలు లేవు. తహసీల్దార్ నుంచి పెట్టుకుంటే కలెక్టర్ల వరకు ఎవరికి అధికారాలు లేవు భూ సమస్యలు పరిష్కరించే వ్యవస్థలో. ఎందుకంటే అందరూ సివిల్ కోర్టు పోయి అందరు కోర్టులలో పోయి పరిష్కరించుకోలేని పరిస్థితి చాలా ఘోరం. మనకు తెలుసు, తెలంగాణ గ్రామాలలో ప్రతి ఒక్క వ్యక్తికి భూమితో సంబంధం ఉంది, భూములు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో అత్యధికంగా 25 లక్షల ఎకరాలు పైగా అసైన్మెంట్ ఇవ్వబడ్డది పేద కుటుంబాలకి. అంటే భూమితో సంబంధాలు ఉంటాయి. భూ పరిపాలన అనేది ఎప్పుడైనా గ్రామాలలోనే ఉండాలి. భూ సమస్యల పరిష్కారం అనేది గ్రామాలలోనే ఉండాలి. గ్రామాలు దాటి ఎన్టీ రామారావు గారు మండలానికి తీసుకొచ్చిండు. ఇప్పుడు మన సీఎం గారు దాన్ని తీసి జిల్లా కోర్టులకు పంపించిండు. అంటే భూ పరిపాలన అనేది గ్రామాల నుంచి కోర్టులకు పోయింది. పరిష్కార మార్గం ఏముంటుందో చూడండి. అది మనము చూస్తున్నాం. ఎందుకంటే పటిష్టమైన గ్రామాలలో ఖచ్చితంగా భూములకు సంబంధించిన ఏ అధికారైనా ఉన్నారా? ఏ అధికారి లేకుండా కనీసం సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ ఏదన్నా ఒక సమస్య వచ్చినా మనం సమగ్ర సర్వే, భూముల సర్వే అని అంటున్నాం. అక్కడ భూమికి సంబంధించిన అధికారే లేనప్పుడు సర్వే చేసినప్పుడు ఏ అధికారి, ఎవరు ప్రజలతోని మమైక్యమైన వ్యక్తి ఎవరు ఉండరు. కాబట్టి దీనివల్ల ప్రజలు నష్టపోతారు. ఆటోమేటిక్గా ప్రజల నుంచి దూరంగా తీసుకపోతే ఎవరైనా మనం దూరం అవుతాం. అది మా కాన్సెప్ట్ అంతే. అంటే మేము అన్నది ఏంటంటే ప్రజలకి దూరం అయ్యే పనులు మనం ఎవరిని చేసినా దూరం అవుతామని చెప్పినాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఇది
విఆర్ఓ వ్యవస్థ రద్దుపై తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చిరెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో విజయ్తో కలిసి సోము, తొలి వెలుగు, హైదరాబాద్.